హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు నేనైతే పిల్లల స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఆమ్లెట్ అయితే వేసానండి. ఏంటి ఆమ్లెట్ గురించి ఇంత గొప్పగా చెప్తున్నాను అనుకుంటున్నారా? నార్మల్గా వేసే ఆమ్లెట్ కాదండి. క్యారెట్, బీట్రూట్తో కలిపి అయితే వేసాను. హెల్తీ ఆమ్లెట్ అన్నమాట. ఇది ఎలా వేసుకున్నామో ఒకసారి చూద్దాం, వచ్చేయండి. ముందుగా మనమైతే క్యారెట్ కొద్దిగా, బీట్రూట్ కొద్దిగా ఇలా తురుముకుని అయినా పెట్టుకోవాలండి. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి. బాగా చిన్నపిల్లలు అయితే పచ్చిమిర్చి అవాయిడ్ చేయొచ్చు. కొత్తిమీర అయితే పైన డెకరేట్ చేయడానికి అయితే తీసుకున్నాను. నేను 2 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. 2 ఎగ్స్కి సరిపడా క్యారెట్, బీట్రూట్ తురుమైతే వేసాను. అస్సలు మనం క్యారెట్, బీట్రూట్ వేసామనైతే పిల్లలకి అస్సలు తెలీదు. చాలా ఇష్టంగా తింటారు. కలర్ఫుల్గా ఆమ్లెట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. క్యారెట్, బీట్రూట్ తినని పిల్లలకి ఇలా పెడితే మాత్రం వాళ్ళైతే ఇష్టంగా తింటారు. మా పిల్లలైతే అస్సలు క్యారెట్, బీట్రూట్ తినరు. అందుకని వాళ్ళ కోసం ఇలా అయితే వేసి పెడతాను. వీక్లీ 2 టైమ్స్ అయితే పెడుతూ ఉంటాను. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం ముందుగా అయితే కొద్దిగా సాల్ట్, కారం తీసుకున్నానండి నేను. ముందుగా సాల్ట్, కారం ఎందుకు తీసుకున్నానంటే ఫస్ట్ మనం డైరెక్ట్ ఎగ్లోకి సాల్ట్, కారం వేస్తే కనుక కలవదు. అది మీకు అందరికీ తెలిసిన విషయమే. అందుకని నేనైతే ముందుగా కారం, సాల్ట్, కారం అయితే వేసి కొద్దిగా ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా ఇలా కలిపేసాను. కారం, సాల్ట్, ఉల్లిపాయ ముక్కలు అంటుకున్న తర్వాత బీట్రూట్, క్యారెట్ తురుము కూడా అయితే వేసి బాగా మిక్స్ చేసేసాను. సరిపడా ఉప్పు, కారం వేసుకొని ఇలా క్యారెట్, బీట్రూట్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఎగ్స్ కూడా వేసి మనం అయితే మిక్స్ చేసుకోవాలి. బీట్రూట్ వల్ల బాగా కలర్ అయితే వస్తుంది. మొత్తం ఆమ్లెట్ గ్రేవీ అంతా రెడ్గా అయితే అవుతుంది. కానీ వేసిన తర్వాత కలర్ ఇంకా బాగా వస్తుంది. చూసేటప్పుడు బ్లాక్గా అనిపించినా కానీ ఆమ్లెట్ వేసేసిన తర్వాత చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది. ఇలా ఎగ్స్ అయితే వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. పిల్లలు ఏదైనా తినకపోతే మనం అలా వదిలేయలేం కదండి. ఏదోలాగా వాళ్ళ చేత అయితే తినిపించాలి. క్యారెట్, బీట్రూట్ అయితే ఖచ్చితంగా పిల్లలకైతే పెట్టడం చాలా మంచిది. మార్నింగ్ టైంలోనైనా ఇలా పెట్టచ్చు ఆమ్లెట్, లేదంటే స్కూల్ నుంచి వాళ్ళు వచ్చేటప్పటికి స్నాక్ ఐటెం కింద అయినా చేసి పెట్టచ్చు. పిల్లలకి హెల్తీగా ఉండడానికి చాలా యూజ్ అవుతుంది. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా తప్పకుండా తినచ్చండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మనం ఇది స్లోగా సిమ్లో అయితే ఉడికించుకోవాలండి. ఎందుకంటే బీట్రూట్, క్యారెట్ కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కదా. సిమ్లో అయితే మొత్తం ఆమ్లెట్లో ఉడికిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత కలర్ఫుల్గా, వెరైటీగా అయితే ఉంటుంది. పిల్లలు కూడా చూడటానికి, తినడానికి కూడా ఇష్టపడతారు. ఈ ఆమ్లెట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారో లేదో తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి. కొత్తగా మన వీడియోస్ చూసేవాళ్ళు అయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది.